గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం పైన 3D అలాగే ఉపయోగించాలో తెలుసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే పైన 3D అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, నేను పైన 3D అని సెట్ చేసి చేయబోతున్నాను గైస్. పైన 3D అని ఇదిగోండి గైస్, పైన 3D అని ఇక్కడ ఉంది. కానీ నేను దీన్ని అయితే ఓపెన్ అయితే చేశాను గైస్. ఇదిగోండి గైస్, ఇదైతే ఓపెన్ అయితే అయింది గైస్. ఇదైతే లోడింగ్ అయితే అవుతుంది గైస్, టైం పడుతుంది. ఇదిగోండి గైస్, న్యూ కాబట్టి న్యూ కొట్టాలి గైస్. ఓకే గైస్, ఇదైతే న్యూగా వచ్చింది గైస్. ఇక్కడ డ్రెస్సెస్లో ఇది మార్కర్ గైస్. మార్కర్ అంటే మనం మార్క్ చేసుకోవడానికి మార్కర్ గైస్ ఇది. అలాగే ఇది పెయింట్ బ్రష్ గైస్. ఇక్కడ మనం థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు గైస్. చూసారా, ఇక్కడ థిక్నెస్ తగ్గించాను. చూసారా, ఇది థిక్నెస్ తగ్గిపోయింది కాబట్టి మనం థిక్నెస్ కూడా పెంచుకొని తగ్గించుకోవచ్చు గైస్. ఇదైతే స్ప్రే లాంటిది గైస్. చూస్తున్నారు కదా, అంటే స్ప్రే లాంటిది. చూసారా గైస్, ఇదైతే స్ప్రే లాంటిది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది మనం స్కై డ్రాయింగ్ వేయడానికి. ఇదైతే మొత్తం బ్లూ చేసేది గైస్. ఇది పెయింట్ లాంటిది గైస్. మొత్తం పెయింట్ చేస్తుంది గైస్ ఇదైతే. ఎందుకంటే గైస్ మీరే చూస్తున్నారు, అక్కడ మొత్తం పెయింట్ అయితే చేసేసింది. చూసారు గైస్, చిన్న గ్యాప్ కూడా లేదు, మొత్తం పెయింట్ అయితే చేసింది. ఇదైతే ఎరేజర్ గైస్. మనం ఎరేజర్ కూడా చేసుకోవచ్చు, అలా ఎరేజ్ చేసుకోవచ్చు గైస్. అలాగే ఎరేజర్ని కూడా థిక్నెస్ పెంచచ్చు గైస్. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో, థిక్నెస్ చాలా పెద్దదైతే పెరిగింది. అలాగే ఇక్కడ మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు గైస్. ఇంకా యాడ్ కలర్స్ నొక్కితే ఇక్కడ యాడ్ కలర్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇదైతే వస్తుంది గైస్. ఇక్కడ మనం ఇంకా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్, ఇలాంటి కలర్స్ కూడా. ఓకే గైస్, ఇదైతే క్రయాన్ లాంటిది గైస్. అంటే మనం క్రయాన్స్ ఎలాగైతే వేస్తామో అలాంటిది గైస్ ఇది. కింద ఆరెంజ్ ఎల్లో అయితే పెట్టింది గైస్. చూస్తున్నారు కదా, ఇదైతే క్రయాన్ లాంటిది గైస్. ఇది కూడా కొంచెం స్ప్రే లాంటిది గైస్. బట్ ఇది ఇంకా లైట్గా అయితే వస్తుంది గైస్ ఈ స్ప్రే మాత్రం. ఇదైతే 2D షేప్స్ గైస్. ఇక్కడ మనం 2D షేప్స్ తీసుకోవచ్చు గైస్, అంటే 2D షేప్స్ లాంటివి. ఇదైతే లైన్ లాగా వస్తుంది గైస్ మనకైతే. మనం దీన్ని మళ్ళీ పెంచుకోవచ్చు కూడా గైస్, దీన్ని తగ్గించుకోవచ్చు గైస్. చూస్తున్నారు కదా, దీని అయితే మనం తగ్గించుకోవచ్చు కూడా, అలా తగ్గించుకోవచ్చు గైస్ మనం దీన్ని అయితే. 2D షేప్స్లో అయితే ఇదైతే ఇలా వంగుతుంది గైస్, ఇలా వంగుతుంది కూడా గైస్. అయితే బెండ్ అవుతుంది గైస్. అయితే జిగ్జాగ్ ఉంటుంది గైస్, జిగ్జాగ్ గైస్ ఇది. చూస్తున్నారు కదా గైస్, ఇదైతే మనము మౌంటైన్స్ వేయడానికి ఇది బాగా పనికొస్తుంది గైస్. బాగా మనకైతే యూజ్ అయితే అవుతుంది గైస్. అలాగే దీని థిక్నెస్ కూడా మనం అక్కడ పెంచుకోవచ్చు గైస్. మనం థిక్నెస్ అనేది ఇలా పెంచుకోవచ్చు గైస్. చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది. నేను థిక్నెస్ అనేది 12px పెట్టింది గైస్. చూసారు అదైతే షేప్స్ గైస్. మనకు కావాల్సిన షేప్ అయితే అక్కడ వస్తుంది గైస్. మనకు కావాల్సిన షేప్ అది ఇక్కడ వచ్చేస్తుంది గైస్. అయితే 3D షేప్స్ గైస్. ఇక్కడ మనకి 3D షేప్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి గైస్, ఇక్కడ మనం ఒక మ్యాన్ పిక్చర్ కూడా వేయచ్చు గైస్. వెయిట్ గైస్, నేనైతే మొత్తం ఎరేజ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే గైస్ ఇక్కడైతే మ్యాన్ పిక్చర్ అయితే వేయచ్చు. చూడండి, దీని సైజ్ అయితే కూడా మనం పెంచవచ్చు. ఇదిగోండి గైస్, దీని సైజ్ అయితే మనం పెంచుకోవచ్చు. దీని సైజు కూడా మనం పెంచుకోవచ్చు గైస్. ఇదిగోండి, దీని సైజ్ అయితే నేను తగ్గిస్తున్నాను గైస్. అలాగే దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా గైస్ మీరే, రొటేట్ కూడా అవుతుంది ఇది. చూస్తున్నారు కదా, అలా మనం రొటేట్ కూడా చేయొచ్చు గైస్. ఇంతే స్ట్రైట్గా అయితే పెట్టాను. నేనైతే సైజ్ అయితే తగ్గిస్తున్నాను. ఇదైతే లెఫ్ట్ రైట్ గైస్. ఇది టోటల్ రొటేట్ అయితే అవుతుంది గైస్ మనకి. చూస్తున్నారు కదా గైస్.
చూస్తున్నారు కదా గైస్, ఇదైతే మనకు టోటల్ రొటేట్ అయితే అవుతుంది గైస్. నేను కూడా నాకు ఫ్యామిలీ అయితే ఇది మనము ఫ్యామిలీ కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఇది పెట్టుకొని కూడా మనము క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నేను గ్రీన్ అయితే పెట్టాను గైస్. ఇప్పుడు నేను దీని మీద అనగానే సారీ గైస్, గ్రీన్ అయితే పెట్టాను నేను. ఇదిగోండి గ్రీన్ అయితే వచ్చేసింది. నేనైతే ఒక ఫ్యామిలీ అయితే మనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా క్రియేట్ చేయొచ్చు గైస్. సో నేను ఒక ఫ్యామిలీ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు గైస్ దాని కలర్ అయితే నేను బ్లూ అయితే పెడుతున్నాను గైస్. బ్లూ అయితే నేను వెళ్ళి అయితే పెట్టాను. ఓకే, చూసారు కదా గైస్, ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఫ్యామిలీ కూడా తయారు చేసుకోవచ్చు గైస్. ఇలాగ ఒక ఫ్యామిలీ అనేది తయారు చేయొచ్చు. నేనైతే ఒక ఫ్యామిలీ లాంటిది అయితే తయారు చేశాను. ఓకే గైస్, నేనైతే కలర్ అయితే మార్చుదాం అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇంకా స్టిక్కర్స్ గైస్. ఈ స్టిక్కర్స్ అంటే వెనకట్లా బ్యాక్గ్రౌండ్లా మారుతుంది గైస్. బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మనకి ఈ స్టిక్కర్ కావాలంటే ఈ స్టిక్కర్ పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు గైస్ మనము. ఎందుకంటే స్టిక్కర్ కెపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు మనము. చూడండి, స్టిక్కర్ కెపాసిటీ అయితే నేను ఫుల్ అయితే పెట్టాను. ఇంకా మనకు చాలా అంటే చాలా ఉంటాయి గైస్ ఈ పెయింట్ 3Dలో అయితే. ఇదిగోండి ఇదైతే ఇసుక లాంటిది గైస్. ఇదిగోండి ఇసుక, ఇదిగోండి ఇదైతే రాక్స్ గైస్. మనం రాక్స్ మీద ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు. నేనైతే రాక్స్ మీద ఉన్నట్టుగా పెడుతున్నాను. ఓకే, టిక్. నేనైతే మొత్తం రాక్స్ మీద ఉన్నట్టయితే పెడతాను. రాక్స్ మీద అయితే ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు గైస్ మనం. ఇదిగోండి, ఓకే టిక్ అయితే కొట్టేసాను గైస్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ గైస్. ఇక్కడ మనం టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. లెటర్ ఇవి స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ స్టైల్ అయితే మనం మార్చుకోవచ్చు గైస్. ఇది ఎలా కావాలంటే ఎలా కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే కొంచెం లైట్గా వస్తాయి గైస్, అంటే షాడో టైప్ వస్తాయి గైస్. ఓకే, నేనైతే ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఫ్యామిలీ అని నేనైతే టైప్ చేస్తున్నాను గైస్. ఇదిగోండి గైస్ ఫ్యామిలీ. చూసారా గైస్, ఇదైతే 2D టెక్స్ట్ గైస్. 2D టెక్స్ట్ మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడైతే మనం కలర్స్ మార్చుకుని నేనైతే కూడా టైప్ అయితే చేస్తున్నాను గైస్ ఫ్యామిలీ. ఎందుకండి నేనైతే కర్సివ్ రైటింగ్ అయితే పెట్టాను గైస్. స్టైల్స్ ఇక్కడ ఉంటాయి గైస్. మనం స్ట్రైట్ అయితే ఇది పెట్టుకోవాలి. కొంచెం క్రాస్ అయితే ఇది పెట్టుకోవాలి. అండర్లైన్ పెట్టి ఇది పెట్టుకోవాలి గైస్. ఇది మనం లెటర్ సైజ్ గైస్. లెటర్ సైజ్ లాంటిది ఇది. చూడండి లెటర్ సైజ్ అది. ఓకే, నేనైతే ఫ్యామిలీ అయితే కొడుతున్నాను. ఫ్యామిలీ అయితే టైప్ అయితే చేస్తున్నాను. ఫ్యామిలీ అయితే టైప్ చేస్తాను గైస్. ఫ్యామిలీ గైస్. మనం అక్కడ ఈ అయితే పెంచుకోవచ్చు గైస్. ఇక్కడ ఇవి అయితే లాంగ్వేజెస్ లాంటివి గైస్. ఏదైతే ఈ టైప్లో వస్తాయి గైస్ ఇవి. మనకి ఇది ఫస్ట్ కాబట్టి ఇదైతే పెట్టుకున్నాం గైస్. ఇదిగోండి, ఇదైతే ఎఫెక్ట్స్ గైస్. ఇది లైట్ డార్క్ మన లైటింగ్ బట్టి లైట్నింగ్స్ బట్టి ఉంటుంది గైస్. అయితే ఆఫ్టర్నూన్లో పెట్టుకోవచ్చు గైస్. చూస్తారు కదా,
ఇదైతే ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇదైతే నైట్ పెట్టుకోవచ్చు గైస్. ఇది 12 o'clock నైట్ అని పెట్టుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. చూసారు కదా గైస్, ఇదైతే పెంచి జూమ్ చేసుకుంటున్నాం గైస్, జూమ్ కూడా చేసుకోవచ్చు, జూమ్ కూడా మనం అయితే అలా చేసుకోవచ్చు. ఇది 3D లైబ్రరీ గైస్. నేను ఇప్పుడు ఎలిఫెంట్ పెట్టాను గైస్, చూడండి ఎలిఫెంట్ అయితే ఇక్కడ వస్తుంది. ఎలిఫెంట్ యానిమల్స్లోకి అయితే నేను వెళ్ళిన ఎలిఫెంట్ అయితే వస్తుంది. ఎలిఫెంట్ వెయిట్ చేయండి గైస్. ఓకే, ఇక్కడ నేను సెర్చ్లో అయితే ఎలిఫెంట్ అని సెర్చ్ చేస్తున్నాను. ఎలిఫెంట్ అయితే సెర్చ్ చేశాను గైస్. ఇదిగోండి గైస్ ఎలిఫెంట్. ఓకే, ఇదైతే ఇక్కడ మన డ్రాయింగ్ పేపర్లోకి అయితే వచ్చేస్తుంది గైస్ ఈ ఎలిఫెంట్ అనేది. ఇదొక 3D గ్రాఫిక్ లాంటిది గైస్, బట్ దీనికి టైం అయితే తీసుకుంటుంది గైస్. ఇదిగోండి గైస్, ఇదైతే గ్రాఫిక్లో వచ్చేసింది మనకి. ఇక్కడైతే మనకి గ్రాఫిక్లా వచ్చేసింది. దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇదిగోండి ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. రొటేట్ కూడా అలా మనం చక్కగా చేసుకోవచ్చు గైస్. ఇది గ్రాఫిక్స్ లా బాగుంటుంది గైస్. ఇదిగోండి ఓకే గైస్, నేను ఇవన్నీ అయితే డిలీట్ అయితే చేసేస్తాను. డిలీట్ కింద అయితే ఈయన డిలీట్ చేసేస్తాను గైస్, వెయిట్ చేయండి. ఓకే, డిలీట్. ఓకే, డిలీట్. డిలీట్. నేనైతే డిలీట్ అయితే చేసేస్తున్నాను గైస్, ఒకసారి వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం 3D లైబ్రరీకి అయితే వెళ్ళాం. ఓకే గైస్, ఇక్కడ మనం ఒక ఎలిఫెంట్ని అయితే తీసుకుంటున్నాం. ఎలిఫెంట్ అయితే టైం అయితే పడుతుంది గైస్. ఇక్కడ టైం పడుతుంది. టైం ఏదో టేకింగ్ తీసుకుని టైం టేకిన. ఓకే గైస్, ఇదైతే వచ్చేసింది మనకి. ఓకే, దీనైతే నేను సైజ్ అయితే తగ్గిస్తున్నాను గైస్. నాకు ఏనుగు గుంపుల్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సైజ్ అయితే తగ్గిస్తున్నాను గైస్. ఓకే, సైజ్ అయితే తగ్గిస్తాను. ఇదిగోండి గైస్. ఓకే, సైజ్ అయితే నేను తగ్గించేసాను చాలా వరకు. ఇంకా కొంచెం అయితే నేను తగ్గిస్తున్నాను. ఓకే, దీన్ని మనం అయితే కాపీ కూడా చేసుకోవచ్చు గైస్. కాపీ చేసుకోవచ్చు. ఇదిగోండి గైస్, పేస్ట్ చూసారా వచ్చేసింది. చూసారు గైస్, ఇక్కడ పేస్ట్ అయితే మనకు వచ్చేసింది. ఇదిగోండి గైస్, నేను దీన్ని కూడా స్మాల్ చేసేస్తున్నాను. స్మాల్గా అయితే తీసేస్తున్నాను. సో నేను కూడా దీన్ని కూడా నేను స్మాల్ అయితే చేసేసాను. ఓకే గైస్, చూసారు గైస్, నేనైతే ఏనుగు గుంపులా అయితే తయారు చేస్తాను. ఏనుగు గుంపులాగా. ఎందుకండి ఇదైతే ఫ్యామిలీలో తయారు చేసుకోవచ్చు గైస్. ఇక్కడ 3D లైబ్రరీ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి గైస్. మనం సెర్చ్ చేస్తే అవి వస్తాయి కూడా గైస్. సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి గైస్, చాలా వస్తాయి గైస్. ఇంకా మామూలు బ్రషెస్లోకి కూడా వెళ్ళిపోతున్నాను ఇంకా. ఓకే, ఇదైతే సెలెక్ట్ గైస్. సెలెక్ట్ మెనూ గైస్. మెనూ అంటే రీసెంట్గా చేసినవన్నీ ఇక్కడైతే వస్తాయి గైస్. అయితే రీసెంట్గా సాల్వ్ సెషన్ చేసాను కాబట్టి ఇది మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు, అలా సేవ్ కూడా చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు గైస్.
ఇది మనం ఇంకోటి న్యూ అంటే మనకి ఇక్కడ ఫోల్డర్, ఇది మనకి ఫోల్డర్లో వస్తుంది. ఇదిగోండి గైస్, న్యూ అంటే ఇలా వస్తుంది గైస్. ఇన్సెంట్ అంటే మనకి ఇక్కడ ఫోల్డర్ వస్తుంది గైస్, ఫోల్డర్. ఓకే గైస్, ఇక్కడైతే ఫోల్డర్ అయితే వచ్చేసింది గైస్. మనకి ఫోల్డర్ ఉన్నాయి కూడా మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి గైస్, చూసే కదా మీరే ఇక్కడ వస్తుంది ఇది ఎడిట్లో. ఇదిగోండి, దీన్ని మనం మళ్ళీ ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు దీంతోనైతే నీట్గా. ఓకే గైస్, ఇంక ఈ వీడియో ఇంతే. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్, సబ్స్క్రైబ్ మరియు